ఛాంపియన్ మూవీ వచ్చేసరికి మన 90స్లో జరిగే బ్రిటిష్ కాలంలో జరిగే ఒక మంచి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక వెరీ ఎమోషనల్ అండ్ లవ్ అండ్ డ్రామా అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇలా బ్యూటిఫుల్ మన హీరోయిన్ మనస్వర రాజన్ కూడా ఇలా యాక్టింగ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అంతేకాకుండా ఇది ఒక 90స్లో జరిగే ఒక బ్రిటిష్ కాలం నాటి స్టోరీ అనమాట. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. అండ్ ఇలా రోషన్ అయితే వేరియస్ లుక్స్లో చాలా 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 బాగుంది. అంతేకాకుండా ఇలా ఒక కొంచెం గట్టిగా 3 years తర్వాత వస్తున్నాడు ఆఫ్టర్ పెళ్లి సందర్భం తర్వాత. ఈ సినిమా తర్వాత గట్టిగా హిట్ కొట్టేటట్టుండు. అంతేకాకుండా తనకు కూడా గట్టి కంబ్యాక్ హిట్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసరికి మన వైజయంతిస్ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. డైరెక్టర్స్కి కొత్త ప్రదీప్. అండ్ ఈ మూవీకి మొత్తం మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మిక్కీ జయర్ గారు. అండ్ ఆయన సాంగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి కొన్ని. అండ్ అంతేకాకుండా ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ జరిగే ఒక మంచి ఎమోషనల్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ మేబీ నాకు తెలిసి స్టోరీ వచ్చేసరికి చెప్పలేము, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము స్టోరీ ఏ విధంగా ఉంటుంది ఏందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మన యూనితర్ మీద చూడాల్సింది. సినిమా ఓల్డ్ వైడ్గా మన December 25 క్రిస్మస్ పండుగ రిలీజ్ చేయడం జరుగుతుందండి వైజయంతి మూవీస్ వాళ్ళు. ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో అనుకుంటారు అనమాట. ఎట్టకేలకు మొత్తానికి పట్టాలు ఎక్కేసి మన December 25 ఓల్డ్ వేలుగా రిలీజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా రోషన్ లుక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఈసారి గట్టిగా కంబ్యాక్ అయిపోతుందని తెలుసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మిక్కీ జే మ్యూజిక్ అయితే చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేసి అని చెప్పొచ్చు అనమాట. ఒక బ్రిటిష్ కాలంలో జరిగే ఒక మంచి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, సో వెరీ ఎమోషనల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో మన మనస్వర రాజన్ గారికి రోషన్ గారికి అయితే పర్ఫెక్ట్ యాక్ట్ అని చెప్పొచ్చు అనమాట. బాగా సెట్ అయ్యారు వాళ్ళిద్దరైతే.